హలో మై డియర్ ఫ్రెండ్స్, ఏపీఎంసీ 2024కి సంబంధించి థర్డ్ కౌన్సిలింగ్ డేట్స్ అనేవి రావడం అయితే జరిగిందనమాట. అయితే ఈ థర్డ్ కౌన్సిలింగ్ సంబంధించి మనకి థర్డ్ కౌన్సిలింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ థర్డ్ కౌన్సిలింగ్లో చేయగానే ఒక 5 మిస్టేక్స్ అయితే చెప్తాను. సో ఖచ్చితంగా ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరికి చూడండి. సో చాలా మంది ఏంటంటే ఈ 2 కౌన్సిలింగ్స్ చాలా మిస్టేక్స్ చేశారు. సో ఈ థర్డ్ కౌన్సిలింగ్లో ఆ మిస్టేక్స్ రిపీట్ చేశారంటే సో మీరు 1 ఇయర్ వేస్ట్ చేసుకున్నట్టే, లేకపోతే మేనేజ్మెంట్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరికి చూడండి. అండ్ ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇంకా టాపిక్లో వచ్చేస్తే సో ఏపీఎంసీకి సంబంధించి సో మనకి ఫైనల్గా సో ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది అయితే మనకి 19 నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది అనమాట. సో డేట్స్ అనేవి అయితే అఫీషియల్గా ఏపీఎంసీ వెబ్సైట్స్లో అయితే అనౌన్స్ అయితే చేశారు. సో రిజిస్ట్రేషన్ అయితే 19-20 మధ్యలో అయితే ఉంటుందన్నమాట. సో 19 నుంచి 21 మధ్యలో. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసరికి 19 నుంచి 22, వెబ్ ఆప్షన్స్ వచ్చేసరికి 28 నుంచి 22 వరకు అయితే ఉంటాయి. సో సీట్ అలాట్మెంట్ వచ్చేసరికి సో మనకి 28 నుంచి 38 మధ్యలో అయితే జరుగుతుందని చెప్పేసి సో వాళ్ళైతే అనౌన్స్ చేశారు. సో కాబట్టి మనకి సో ఈ థర్డ్ కౌన్సిలింగ్లో ఎవరికైతే ఫస్ట్ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్ వాళ్ళు అనుకున్న కాలేజ్లో సీట్ రాలేదనుకుంటున్నారో అండ్ అసలు కాలేజ్లోనే సీట్ రాలేదనుకుంటున్నారో సో వాళ్ళకి ఇది వచ్చేసరికి అలా అంటే చాలా బెస్ట్ ఆపర్చునిటీ. సో కాబట్టి మీరు మిస్ అయితే చేసుకోకండి. అండ్ ఇంకా సో 5 మిస్టేక్స్ అన్నాను కదా, 5 మిస్టేక్స్ ఏంటంటే సో మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లోనే సెకండ్ కౌన్సిలింగ్లోని ఒక్కసారి మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ అయితే లిస్ట్ ఉంటుంది కదా, సో అది ఒకసారి అయితే తీసుకొని ఒకసారి కంపేర్ చేసుకోండి. సో ఫస్ట్ కౌన్సిలింగ్లో ఒకవేళ మీకు ఏదైనా కాలేజ్ వచ్చింది అనుకోండి, సో ఏదో కాలేజ్ మీ ర్యాంక్ తగ్గట్టు కాకుండా ఏదో కాలేజ్ వచ్చింది, అది మీకు నచ్చలేదు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సో ఫస్ట్ కౌన్సిలింగ్లో పెట్టిన వెబ్ ఆప్షన్స్ సెకండ్ కౌన్సిలింగ్లో పెట్టిన వెబ్ ఆప్షన్స్ కంపేర్ చేసుకొని సో ఎందుకు నాకు సీట్ రాలేదు, లేదంటే సో ఒకవేళ వచ్చినా కూడా ఎందుకు నాకు ఈ కాలేజ్ వచ్చిందని చెప్పేసి అయితే సో మీరు చెక్ చేస్తే సో మీకు ఒక ఐడియా అనేది అయితే వస్తుంది అనమాట. సో మనం ఏ ఆప్షన్ ముందు పెట్టేసాం, ఏ ఆప్షన్ వెనక పెట్టేసాం అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో అప్పుడు మీరు ఏంటంటే ఫర్దర్గా ముందుకైతే వెళ్ళొచ్చు. అంటే మనకి ఇది థర్డ్ కౌన్సిలింగ్, ఫైనల్ కౌన్సిలింగ్ కాబట్టి సో మనకి ఏంటంటే సీట్స్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి. సో ప్రతి కాలేజ్లో ఆల్మోస్ట్ అన్ని సీట్స్ అనేవి ఫిల్ అయిపోయాయి. బట్ ఏంటంటే మనకి ఎక్కడో కొన్ని కాలేజెస్లో 2-3 సీట్లు కానీ లేదంటే ఒక 5 సీట్లు కానీ ఉంటాయి. సో అలాంటప్పుడు మనకి ఏంటంటే సో కాంపిటీషన్ అయితే హెవీగా ఉంటుందన్నమాట. సో మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 సీట్లు ఉన్నాయనుకోండి, స్టూడెంట్స్ 5 ఉన్నారనుకోండి, కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, ఎంత ర్యాంక్ వస్తే అంతమంది అలాట్ చేస్తారు. బట్ మనకి ఇక్కడ సీట్స్ అనేవి అయితే 5 ఉండి సో స్టూడెంట్స్ 10 మంది ఉంటే సో ఎవరికైతే తక్కువ ర్యాంక్ వచ్చింది, సో ఎవరైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారో వాళ్ళకి కాలేజెస్ అయితే అలాట్ చేస్తారు. సో కాబట్టి మీరు ఏంటంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడే సో మీకు ఏదైతే పర్ఫెక్ట్గా వస్తుంది అని అనుకుంటారో సో ఆ కాలేజే పెట్టుకోండి. సో ఎలాగో మనకి వెబ్ ఆప్షన్స్కి సంబంధించి సో మనకి ఏపీఎంసెట్ వాళ్ళు ఇచ్చారు లిస్ట్, సో ఏ కాలేజ్కి లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్ ఎంత అని. సో అది చూసుకొని సో దానికి ఒక 5,000 10,000 పెంచుకొని సో మీ ర్యాంకు ఆ ర్యాంకు చూసుకొని సో పెట్టుకుంటే ఈజీగా సీట్ అనేది అయితే వస్తుంది. సో ఒకవేళ అంతకీ అయితే మరి అయితే ఏం చేయలేం. సో చాలా మందికి దీనివల్లే ఈ ప్రాబ్లమ్స్ వల్ల మనకి సీట్ అయితే రావట్లేదు అనమాట. సో ఫస్ట్ వాళ్ళ ర్యాంక్ తగ్గట్టు కాలేజెస్ పెట్టుకోవట్లేదు, సెకండ్ ఏంటంటే పెట్టుకున్న కాలేజెస్ని కూడా పర్ఫెక్ట్గా పెట్టుకోవట్లేదు. సో థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే సో మంచి కాలేజెస్ అన్నీ కూడా కిందన పెట్టుకొని సో అసలు డొకోమో కాలేజెస్ అసలు బాలేని కాలేజెస్ ఏవైతే ఉంటాయో అవి పైన పెట్టుకుంటున్నారు. అండ్ వాళ్ళకి నచ్చని గ్రూప్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా పైన ఇచ్చేస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు సిఎస్సి ఇష్టం, చాలామంది ఏం చేస్తున్నారు వరుసగా ఒక్కొక్క కాలేజ్ పెట్టుకుందా వస్తామని చెప్పేసి సో సివిల్ కూడా ఇంక్లూడ్ చేసేస్తున్నారు. సో సివిల్ మెకానికల్ పెట్టారు అనుకోండి, ఏ పెద్ద కాలేజీలో అయినా సరే సో మనకి సివిల్ ఈ మెకానికల్ ఏంటంటే ఎంత ర్యాంక్ వచ్చినా కూడా ఇచ్చేస్తారు. సో ఎందుకంటే ప్రెజెంట్ వాళ్ళకి డిమాండ్ లేదు కాబట్టి. సో మనకి మీరు ఏంటంటే మీరు ప్రెజెంట్ పెట్టుకునేటప్పుడు మీకు ఏ గ్రూప్ అయితే కావాలో ఆ గ్రూపే పెట్టుకోండి. అంతే తప్పితే సో నాకు ఈ కాలేజ్లో వచ్చేస్తే చాలు అని చెప్పేసి అన్ని గ్రూప్స్ పెట్టేయండి, ఓకేనా. సో కాబట్టి ఇది అండ్ థర్డ్ కౌన్సిలింగ్ సంబంధించి ప్రతి వీడియో అయితే నేను చేస్తూ ఉంటాను. సో ఇంక నుంచి మన ఛానల్ డైలీగా వీడియోస్ అనేవి అయితే వస్తాయి. సో వీడియోని ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. సీన్ నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.